అందరికీ నమస్కారం. కార్తీక మాస శుభాకాంక్షలు. అతి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మనము కార్తీక పురాణం గురించి చెప్పుకుందాం. పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కార్తీక పురాణంతో మీ అందరి ముందుకు వచ్చేసాను. కార్తీక పురాణం చదివిన వారికి ఎంత పుణ్యమో వినిన వారికి కూడా అంతే పుణ్యమో కలుగుతుందని సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణం గురించి ఈ విధంగా చెప్తున్నాడు. ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోనూ, హేళావిలాస బాలామణి అయిన సత్యభామకు, లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మపురాణములోనూ ఈ కార్తీక మహత్యమును సవిస్తరముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభము కావున ప్రతిరోజు నిత్య పారాయణముగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణము చేసుకుందాము. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మము అడుగుట. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలను అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరముగా ఇస్తాను. కానీ సర్వపాపహరమైన ధర్మసూక్షాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరంలోని సర్వమాసముల కంటేనూ కార్తీక మాసము అత్యంత మహిమాన్వితమైనది. తద్వారా ఆచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనది అని చెబుతూ ఉంటారు కదా. ఆ నెలకు అంతటి ప్రాముఖ్యం ఎలా కలిగినది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా ఉంటుంది అని అడుగగా వశిష్ఠుడు ఈ విధంగా చెప్తున్నాడు. జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని సత్యశుద్ధి కలగదు. ఆ సత్యశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేసేదే అయిన ఈ కార్తీక మహత్యము గురించి వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులను చెబుతాను, విను. కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణములో నుండగా సహృదయతతో ఆచరించే స్నానం, ధ్యాన, జప, పూజాదులు విశేష ఫలితాలను ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా కానీ శుద్ధ పాడ్యమి నుంచి కానీ ప్రారంభించాలి. ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నా ఈ వ్రతము నిర్విఘ్నముగా పూర్తి చేయము అని నమస్కారపూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి. కార్తీక మందరి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యము చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరిస్తే సమస్త నదీ జలాలు అందున చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త జలాశయాల్లో కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్ళి హరిధ్యానతుడైన కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకొని మొల లోతున నీటిలో నిలబడి స్నానం చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం మంత్రముతో బొటనవేలితో కొనతో నీటిని వేలికి తాకి 3 దోసెళ్ల నీళ్లను గట్టు మీదకు జిమ్మి తీరము చేరాలి. చేరగానే కట్టుబట్ట కొనలకు పిండాలి. దీనినే యక్షతర్పణము అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడిని మడిని తెల్లని అయిన వస్త్రాలు ధరించి హరిస్మరణము చేయాలి. గోపీ చందనముతో 12 ఊర్ధ్వ పుండరాలను ధరించి సంధ్యావందనము, గాయత్ర జపాలను ఆచరించాలి. అటు పిమ్మట చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రాధరి అయిన విష్ణువును సాలగ్రామమందు సభక్తిగా షోడశోపచారములతోనూ పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణం పఠనము గాని శ్రవణమును గాని ఆచరించిన వాడే స్వగృహాన్ని చేరి దేవతార్చన, దేవాలయమును చేసి భోజనమును చేసి ఆచమించి పురాణ కాలక్షేపమందు చేయాలి. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకొని శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో
హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసం పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమై వైకుంఠాన్ని పొందుతారు. ఈ కార్తీక మాసంలో వర్ణాశ్రమ లింగ భేదాలు వయోభేదాలు ఏ విధంగా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందవచ్చు. కనుక జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయరహితుడై ఆనందించేవాడికి ఈరోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. కార్తీక సోమవార వ్రతము గురించి చెప్పుకుందాం. ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులు ఆచరించి 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంటుంది. ఉపవాసము, ఏకభుక్తము, నక్తము, అయాచితము, స్నానము, తిలదానము. ఉపవాసము శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనముతో ఉండి సాయంకాలము శివాభిషేకం చేసిన తరువాత నక్షత్ర దర్శనము అనంతరము తులసి తీర్థము మాత్రమే సేవించాలి. ఏకభుక్తము సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన జాన జపాదులు యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు తీర్థము తులసి తీర్థము మాత్రమే తీసుకోవాలి. మూడవది నక్తము పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమును కానీ ఉపాహారమును కానీ స్వీకరించాలి. నాలుగవది అయాచితము భోజనానికైనా తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము. ఐదవది స్నానము. ఈ పై అన్నిటికీ కూడా శక్తి లేక చేయలేని వాళ్ళు కేవలం స్నానం ఆచరించిన ఆ పుణ్యము కలుగుతుంది. ఆరవది తిలదానము. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. ఈ పై 6 పద్ధతులలో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. శక్తి ఉండి కూడా ఇవి ఏమీ కూడా ఆచరించలేకపోతే 8 యుగాల పాటు రౌరవాది నరకాల్ని పొందుతారు అని చెప్పబడింది. ఈ సోమవార వ్రతాన్ని వ్రతఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని తెలుసుకుందాం. నిష్ఠూరి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠూరి అనే కూతురు ఉండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకి గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు. దుష్టగుణ భూయిష్టమై గయ్యాళిగాను కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠూరిని ఆమె గుణాల రీత్యా కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవాళ్ళు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కస ఆడినది ఆట పాడినది పాటగా కొనసాగుతూ వచ్చింది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు. ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకుని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యముగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొక నాడు ఆమె యొక్క విడులతో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికి ఉండడం వలనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాము అని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకుని పోయి ఒక పాడుబడిన నూతిలోకి విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలని ఏమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్ను మిన్ను కానక కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది. యవ్వనం తొలగింది. శరీరంలోని రక్తం పలచబడడంతో కర్కస జబ్బు పడింది. అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన
శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తి లాంటి మేను పుళ్ళు పడిపోయింది. బిగి బిగి తగ్గిన కర్కస వద్దకు విజులు రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరూ ఆమెని అసహ్యించుకొనుచూ ఉండరి. చివరికి ఆమెకు తిండి కూడా లేక వ్రణములతో నడివీధన పడి మరణించింది. కర్కస శవాన్ని కాటికి మోసిపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు ఆమెని జీవిని పాశబద్ధము చేసి నరకానికి తీసుకుని వెళ్ళారు. యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న యమస్తంభాన్ని కౌగలింపజేశాడు. భర్త తలను బ్రతలు కుట్టినందుకు ముండ్ల గదలతో ఆమెను తల చిట్లేటట్లు మోదించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కఠిన శిలలపై వేసి బాధించాడు. సీసము కాసి చెవులలో పోయించారు. కుంభీపాక నరకాన్ని పంపారు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరి 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వారు కుంభీపాకములో కుమిలిపోసాగారు. నరకము అనుభవించిన తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15 సార్లు కళింగ దేశంలో కుక్కగా పుట్టిన ఒకానొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది. సోమవార వ్రత ఫలముచే కుక్క కైలాసమునందుట. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి శివాభిషేకములు నిర్వహించి నక్షత్ర దర్శనం అనంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు. ఆ రోజంతా ఆహారము దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది. ఆ బలిభోజనం వలన దానికి పూర్వస్మృతి కలిగి, ఓ విప్రుడా రక్షింపుము అని కూయి పెట్టినది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాట్లాడడం ఏంటా అని గమనించి విస్తుపోతూనే, ఏమి తప్పు చేశావు, నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు. అందుకు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక విప్రవనితను. కామముతో కండ్లు మూసుకుపోయి జరతత్వాన్ని ఒడిగట్టి భర్త హత్యకు వర్ణ సంకరానికి కారకురాలునై పతితను. ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలంలో నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మం ఎలా గుర్తుకు వచ్చిందో అర్థము కావటం లేదు. దయచేసి నాకు వివరింపుము అని కోరినది. బ్రాహ్మణుడు సర్వజ్ఞాని జ్ఞానదృష్టి చేత తెలుసుకొని, సునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తుపడి ఉండి నాచే విడువబడిన బలిని భక్షణము చేయడం వలననే నీకు ఈ పూర్వజన్మ జ్ఞానము కలిగినది అని చెప్పాడు. ఆపై ఆ కుక్క, కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షం ఎలా సిద్ధించునో ఆనతీయమని కోరినది. ఆ దయాళుడైన ఆ భూసరుడు తాను చేసిన అనేకానిక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి దారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిణి అయి ప్రకాశముగా హార వస్త్ర విభూషితయై పితృదేవత సమాన్వితయై కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయముగా నిశ్రేయ సదాయు అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవును తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుల వారు ఈ విధంగా తెలియజేశారు. మొదటి రోజు పారాయణము సమాప్తము.